హలో అమేజింగ్ పీపుల్, ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని ఏ విధంగా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వచ్చేసి షోల్డర్కి కరెక్ట్గా మిడిల్లో మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి స్ట్రైట్గా ఉండాలన్నమాట మనకి మెయిన్ డాట్ అనేది. సో దానికోసం స్కేల్ పెట్టుకొని ఈ విధంగా కరెక్ట్గా షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్కి స్ట్రైట్గా నేనైతే లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ లైన్ మీద మనకి మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండర్ విడ్త్ వచ్చేసి ఇటువైపు ఒక 1.5 ఇంచు, అటువైపు ఒక 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకవేళ బస్ట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళైతే 1.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ మార్కింగ్స్ ని కలుపుకుంటూ మనం అయితే లైన్స్ డ్రా చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి మెయిన్ డాట్ అనేది రెడీ అయిపోయింది. ఒకవేళ మీరు కావాలి అంటే ఆది బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ విడ్త్ ని ఈ విధంగా పెట్టుకొని చూసుకొనైనా సరే మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అయితే మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ విధంగా కలిపేసుకోవాలి 2 సైడ్స్ కూడా. చూసారు కదా, మనకి ఫ్రంట్ సైడ్ కింద వైపున షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. నెక్స్ట్ మెయిన్ డాట్ లెంత్ 3 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి సెకండ్ డాట్ కోసం కూడా 3 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. అండ్ అలానే ఈ డాట్ యొక్క లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.